మ్యానుఫ్యాక్చర్ తయారైతే అనండి, ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చర్ వస్తువు తయారైతే ఇక్కడ నుండి కస్టమర్ తయారు చేస్తారు. కస్టమర్ అయితే వచ్చేసరికి ఎంతోమంది మధ్యవర్తులు ఉంటారు. ఇంతమంది మధ్యవర్తులు సిఎండి ఏజెంట్లు, సేమ్ స్టాకిస్ట్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, డీలర్, హోల్సేలర్, రిటైలర్, రిటైలర్, లాస్ట్ వస్తే కస్టమర్. కస్టమర్. ఏదైనా ఒక వస్తువు 25 నుండి 30 రూపాయలకు తయారైతే ఏదైనా ఒక వస్తువు 25 నుండి 30 రూపాయలు తయారైతే మన చేతికి వస్తే 100 రూపాయలు మాత్రం. మన చేతి ఖర్చు 100 రూపాయలు. నేను ఎక్కడ రాస్తున్నాను? ఇక్కడ రాస్తున్నాను. 100 రూపాయలు మాత్రం. అంటే 70% మధ్యవర్తులకు వెళ్తుంది. 70% మన మధ్యవర్తులకు వెళ్తుంది. మధ్యవర్తికి వెళ్తుంది. రైట్? ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఈ 70% మనకే ఇస్తాను. ఈ 7% మన కస్టమర్కి ఇస్తాం. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు? ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు? క్లియర్? ఈ సిస్టంలో డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కావాలంటే, ఈ సిస్టంలో డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కావాలంటే, డిస్ట్రిబ్యూటర్ కావాలంటే మన కంపెనీ మన కంపెనీ 10,000 రూపాయల ప్రోడక్ట్ 10,000 రూపాయల ప్రోడక్ట్ 4,000 రూపాయల డిస్కౌంట్ తోటి 4,000 రూపాయల డిస్కౌంట్ 6,000కి ఇస్తుంది. 6,000కి ఇస్తుంది. ఇది మన కంపెనీ ఉన్న ప్యాకేజ్. ఇది మన కంపెనీ ఉన్న ప్యాకేజ్. బాగుందనుకో, బాగుందనుకో 10 మంది చెప్పొచ్చా లేదా? బాగుందనుకో 10 మందికి చెప్పొచ్చా లేదా? అలా అడగండి, చెప్పొచ్చా లేదా? 10 మందికి చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. మీ పేరు సార్? సులేమాన్. పేరు సార్? సులేమాన్ అని అడిగారు. సులేమాన్ అడిగారు. ఒక్క ఫ్రెండ్ పేరు చెప్పండి. మీ ఫ్రెండ్ పేరు చెప్పండి సార్. ప్రవీణ్ని తీసుకొచ్చాను. 5 డేస్ ఖర్చు. సులేమాన్ సార్కి 1000 రూపాయలు ఇస్తున్నాం. సులేమాన్ సార్కి 1000 రూపాయలు కంపెనీ ఇస్తున్నాం. వితిన్ 24 అవర్స్. విత్ 24 అవర్స్ ఒక్క పర్సన్ జాయిన్ చేస్తే ఒక పర్సన్ జాయిన్ చేసి నెక్స్ట్ డే 1000 రూపాయలు ఇచ్చే కంపెనీ, నెక్స్ట్ డే చేసే కంపెనీ, నెక్స్ట్ డే 1000 రూపాయలు ఇచ్చే కంపెనీ నెక్స్ట్ డే 1000 రూపాయలు ఇచ్చే కంపెనీ ఇండియాలో ఏ కంపెనీ లేదు. ఎక్కడైనా ఉంది అది? ఇక్కడ లేదు. నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీ కూడా లేదు. నా తెలిసినైతే నా ఇండియాలో ఎక్కడ లేదు. బాగుందా లేదా? బాగుంది లేదా? ఇంకొక ఫ్రెండ్ చెప్తారా లేదా? ఇంకో ఫ్రెండ్కి చెప్తారా లేదా? ఇంకొక ఫ్రెండ్ పేరు చెప్పండి సార్. ఇంకో ఫ్రెండ్ పేరు చెప్పు. శ్రీనాథ్. శ్రీనాథన్ తీసుకొచ్చారు. శ్రీనాథ్ తీసుకొచ్చాను. మళ్ళీ 1000 రూపాయలు ఇస్తుంది కంపెనీ. కంపెనీ మళ్ళీ 1000 రూపాయలు ఇస్తుంది. మళ్ళీ 1000 రూపాయలు ఇస్తుంది. కంపెనీ మళ్ళీ మీకు 1000 రూపాయలు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ తీసుకొచ్చాను. అక్కడ సార్ ఎట్లా రాసినట్టు రాయండి. ప్లస్ 1000 రూపీస్ ఇస్తుంది కంపెనీ. ప్లస్ 1000 రూపీస్ ఇస్తుంది. అంతే. అట్లా ఎన్ని డైరెక్ట్ చేస్తే అట్లా ఎన్ని డైరెక్ట్ చేస్తే అన్ని 1000 రూపాయలు ఇస్తుంది. అన్ని 1000 రూపాయలు మీకు ఇస్తుంది. దీనికి ఏమంటామంటే దీన్ని ఏమంటామంటే డైరెక్ట్ ఇంట్రడ్యూసర్ ఇన్కమ్. డైరెక్ట్ ఇంట్రడ్యూసర్ ఇన్కమ్. ఇంట్రడ్యూసర్ ఎంతమంది అయినా డైరెక్ట్ చేయొచ్చు. ఇంతమంది డైరెక్ట్ చేయొచ్చు. క్లియర్? క్లియర్. ఇక్కడ టీమ్ లీడర్ ఎవరు? ఇక్కడ టీమ్ లీడర్ ఎవరు? ఈ టీమ్ లీడర్ ఎవరు? ఇక్కడ టీమ్ లీడర్ ఎవరు? సులేమాన్ సార్. సులేమాన్ సార్. వీళ్ళు పనిచేసి కూడా డబ్బులు వస్తాయి. వీళ్ళు పనిచేసి కూడా డబ్బులు వస్తాయి. ఏ టీం నుండి ఒకటి, బి టీం నుండి ఒకటి వస్తే జత అంటాం. ఏ టీం నుంచి బి టీం చేస్తే ఒక జత అంటాం. జతకు 250 రూపాయలు ఇస్తున్నాం. జతకి 250 రూపాయలు ఇస్తుంది. క్లియర్? క్లియర్. సో ప్రవీణ్ ఇద్దరు చేసి, సో ప్రవీణ్ ఇద్దరు చేసిండు. ప్రవీణ్ ఇద్దరు చేసి ఆయన 250 రూపాయలు వస్తుంది. ఆయన 250 రూపాయలు వస్తుంది. ప్లస్ శ్రీనాథ్ ఇద్దరు చేసి, శ్రీనాథ్ ఇద్దరు చేసిన ప్లస్ ఆయన కూడా 250 రూపాయలు వస్తుంది. ఆయన కూడా 250 రూపాయలు వస్తుంది. సులేమాన్ సార్ 2 జతలు అయినాయి కాబట్టి సులేమాన్ సార్ 2 జతలు అయినాయి కాబట్టి 500 రూపాయలు ఇస్తుంది. 500 రూపాయలు ఇస్తుంది. వీళ్ళు కూడా ఇద్దరు చేశారు అందరు. వీళ్ళు కూడా ఇద్దరిని చేసిండు అందరు. ఓన్లీ 2 మెంబర్స్. ఓన్లీ 2 మెంబర్స్. వీళ్ళందరికీ 250 రూపాయలు వస్తుంది. వీళ్ళందరికీ 250 రూపాయలు వస్తుంది. 250 రూపాయలు వస్తుంది. ప్లస్ శ్రీనాథ్కి 500 వస్తుంది. ప్లస్ శ్రీనాథ్కి 500 పైన పైన ప్రవీణ్కి 500 రూపాయలు వస్తుంది. కరెక్టే. ఐడి శ్రీనాథ్కి 500 రూపాయలు వస్తుంది. ప్రవీణ్ కూడా 500 రూపాయలు వస్తుంది. ప్రవీణ్ కూడా 500 రూపాయలు వస్తుంది. ప్లస్ సులేమాన్ సార్ 4 జతలు అయ్యాయి కాబట్టి 1000 రూపాయలు వస్తుంది. ప్లస్ సులేమాన్ సార్కు 4 జతలు అయినాయి కాబట్టి 1000 రూపాయలు వస్తుంది. అయినాయి కదా 4 జతలు? 4 జతలు అయినాయి లేదా? అయినాయి. 4 జతలు అయినాయి. రైట్, 1000 రూపాయలు ఇస్తుంది. ఓకే. ఈ రకంగా ఈ రకంగా
ఏటీఎం నుండి 10 ఏటీఎం నుండి 10 బీటీఎం నుండి 10 వస్తే బీటీఎం నుండి 10 వస్తే 2,500 రూపాయలు వస్తుంది. 2,500 రూపాయలు వస్తుంది. ఏటీఎం నుండి 20 ఏటీఎం నుండి 20 ఏటీఎం నుండి 20 బీటీఎం నుండి 20 వస్తే బీటీఎం నుండి 20 వస్తే 5,000 రూపాయలు వస్తుంది. 5,000 రూపాయలు వస్తుంది మనం. ఏటీఎం నుండి 40 ఏటీఎం నుండి 40 బీటీఎం నుండి 40 వస్తే బీటీఎం నుండి 40 వస్తే 10,000 రూపాయలు వస్తుంది. 10,000 రూపాయలు మనకు వస్తుంది. డైలీ 40 జతలు, డైలీ 40 జతలు, డైలీ 10,000, డైలీ 10,000, నెలకు 3 లక్షలు. నెలకు 3 లక్షలు. క్లియర్? క్లియర్. క్లియర్. ఇది కాకుండా ఇది కాకుండా మన కంపెనీ మన కంపెనీ 17 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. 17 రకాల మనకి ఇన్కమ్స్ ఇస్తుంది. హౌస్ ఫండ్, హౌస్ ఫండ్, కార్ ఫండ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ట్రావెల్ ఫండ్, కంపెనీ టర్నోవర్ బోనస్, కంపెనీ టర్నోవర్ బోనస్, రివార్డ్స్, రివార్డ్స్, అవార్డ్స్, అవార్డ్స్, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ఈ రకంగా చెప్పుకుంటే చాలా రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. చాలా రకాలు మన కంపెనీ ఇస్తుంది. ఇవన్నీ ట్రైనింగ్ లో మనం చూడవచ్చు. ఇవన్నీ ట్రైనింగ్ మన కంపెనీ ట్రైనింగ్లో రోజు. ఇంకా మెయిన్ ఇన్కమ్ ఏంటంటే ఇంకా మెయిన్ ఇన్కమ్ ఏమంటే 100% 100% మెంటర్షిప్ ఇన్కమ్ ఇస్తుంది. ఇది మన కంపెనీ హైలైట్. మెంటర్షిప్ ఇన్కమ్ ఇస్తుంది. మన కంపెనీలో హైలైట్. ఈ 100% మెంటర్షిప్ అనేది 100% మెంటర్షిప్ అనేది ఇండియాలో ఏ కంపెనీలో కూడా లేదు. ఇండియాలో ఏ కంపెనీ ఇవ్వడం. క్లియర్? క్లియర్. సో ఈ 100% మెంటర్షిప్ ద్వారా ఈ 100% మెంటర్షిప్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలా అనేది చూద్దాం. ఎలా అనేది మనం చూద్దాం. సో ప్రైవేట్ టీం మనం ముందుకెళ్తా లేదా? మనం ప్రైవేట్ టీం అనేది ముందుకెళ్తా లేదా? ఇక్కడ ఇక్కడ ప్రైవేట్ టీం అనేది ప్రైవేట్ టీం లో ముందుకెళ్తా లేదా? ప్రైవేట్ టీం అనేది ఇలాగ ఎలా ఉన్నది. ప్రైవేట్ టీం కూడా ముందుకెళ్తా లేదా? ఇతను కూడా డైలీ 10,000, ఇతను కూడా ఎంత నెలకు 3 లక్షలు సంపాదిస్తాడు. నెలకు 3 లక్షలు సంపాదిస్తాడు. రైట్. సో 100% మెంబర్షిప్ ఇస్తాను చెప్పాను కదా. కంపెనీ మన కంపెనీ ఏమన్నది 100% మెంబర్షిప్ ఇస్తాను చెప్పారు కదా. ఈ 3 లక్షలు ఈ 3 లక్షలు ప్రవీణ్కి ఇస్తూ ప్రైవేట్ ఇస్తూ ప్లస్ సులేమన్ సార్ కూడా ఇస్తుంది. ఇలా మనకు ఇస్తుంది. ఇది మన కంపెనీ స్పెషల్. ఇస్తుంది. ఇండియాలో ఏ కంపెనీ కూడా ఇవ్వదు. ఇండియా కంపెనీ సరిపడలేదు. ఇండియాకి క్లియర్ ఇస్తాను. అదే కదా. స్పాన్సర్ ఇదే కదా. ఒక్కొక్కది ఇద్దరు కాదు. ఇప్పుడు ఈయన స్పాన్సర్ చేసింది ఎవరు? ఈయన ఈయన మ్యాచింగ్ ఈయనకు వస్తుంది. వస్తుంది. ఈయన మ్యాచింగ్ సంపాదిస్తుంది. ఈ మ్యాచింగ్ ఈయనకు వస్తూ ప్లస్ ఈయనకు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మ్యాచ్ ఈ పర్సెంట్ అయితేనే కదా సార్ 3 లక్షలు వచ్చింది. ఈయన టీం పెరిగింది. అవును. ఈయన రోజు 10,000 సంపాదిస్తుంది. అవును. ఆ 10,000 ఈయనకు వస్తూ ప్లస్ ఈయనకు కూడా వస్తుంది. అర్థం కాదు. క్లారిటీ వస్తుంది. దానికి వస్తుంది. క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు ఉన్నారు. ఈయన ఇద్దరు చేంజ్ చేసిన ఈయనకి ఎంత వస్తుంది? ఇప్పుడు ఒక 500 2 జతలు వచ్చినాయి కాబట్టి 500 రూపాయలు వస్తుంది. 500 రూపాయలు వస్తుంది. ఈయనకి ఎంత వస్తుంది? 250 వస్తుంది. ఈయనకు కూడా 250 రూపాయలు వస్తుంది. రైట్. కాబట్టి ఈయన మ్యాచింగ్ ఈయన చేంజ్ చేసింది ఈయన కాబట్టి ఈ 250 కూడా ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ 250 ఈయనకి ఇస్తూ ప్లస్ ఈయన కూడా ఇస్తుంది కదా. మరి 10,000 ఈయనకి ఇస్తూ ఈయన కూడా వస్తుంది కదా. అర్థమైందా? ఇప్పుడు ఈ 250 ఈయనకి ఇచ్చింది ఆల్రెడీ. ఈయనకి ఇస్తూ ప్లస్ ఈయన కూడా ఇస్తుంది. అంటే ఈ 250 2 ప్లస్ 500 వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇతను రోజు 40 జతలు వస్తున్నాయా? రోజు 10,000 వస్తున్నాయా? అట్లా ఈయన రోజు 5,000 సంపాదిస్తుంది. ఈ 5,000 ఈయనకి ఇస్తుంటే ఈయనకు రాదంటారు. అవునా కదా? మరి ఈ 5,000 ఈయనకి ఇస్తూ ప్లస్ ఈయనకు వస్తుంది కదా. వన్ సైడ్ ఇన్కమ్. ఇక్కడ నేనున్నా, ఇక్కడ శ్యామ్ ఉన్నాడు, ఇక్కడ ప్రవీణ్ ఉన్నాడు. రైట్. నా ఇన్కమ్ ఎంత? 250. రైట్. సో ఇతను 250 రూపాయలు తీసుకున్నాడు శ్యామ్. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది ఇన్కమ్? ఇక్కడ రాలే ప్లస్ 250 రూపాయలు నాకు వస్తుంది నువ్వు సంపాదించావు కాబట్టి. శ్యామ్. రైట్. ఈయన ఇద్దరు చేసిన ప్లస్ నాకు 250 వస్తుంది. చెప్తానండి. నాకు ఎంత 2 జతలు అయినాయి కాబట్టి 250 రూపాయలు నాది. ప్లస్ ఈయనకు 250 రూపాయలు ఇస్తూ ప్లస్ నాకు 250 రూపాయలు ఇస్తుంది. ఈయన ఇన్కమ్. అర్థమైందా? ఇక్కడ వర్క్ జరిగిందా?
సరే ఇతను 500 సంపాదించిన, ఈయన మ్యాచింగ్ 500 సంపాదించిన, 500 నాకు వస్తుంది. ఈయనకు వస్తూ ప్లస్ నాకు వస్తుంది, ప్లస్ ఈయన 500 సంపాదించాడు, రైట్, ప్లస్ మళ్ళీ 500 వస్తుంది. ఈయనకి ఇస్తూ ప్లస్ నాకు ఇస్తుంది, ప్లస్ నా మ్యాచింగ్ 500 రూపాయలు సపరేట్ వస్తుంది. అట్లా ఇది పెరిగింది. ఇతను రోజు 10,000 సంపాదిస్తాడు. ఎవరు ఇతను? ఈ 10,000 ఈయనకి ఇస్తూ ప్లస్ నాకు కూడా ఇస్తుంది 10,000, రైట్. ఇతను కూడా రోజు 10,000 సంపాదిస్తున్నాడు. సంపాదిస్తున్నప్పుడు ఈయనకి ఇస్తున్నట్టే కదా, ప్లస్ నాకు కూడా ఇస్తుంది ప్లస్ 10,000, ప్లస్ నా 10,000 సపరేట్ మ్యాచింగ్. అదైతే ఎవరైతే ఇంట్రడ్యూసర్ చేస్తారో వాళ్ళది ఇస్తుంది. ఇప్పుడు క్లియర్ అయితే అంటే మ్యాచింగ్ ఇండియన్ కాబట్టి అది మెంటర్షిప్. డబల్ అయింది. ఇప్పుడు ఇతను కూడా డైలీ 10,000 సంపాదిస్తుంది. ఇతను నెలకు 3 లక్షలు సంపాదిస్తుంది. ఇతను రెఫర్ చేసింది సులభన్ సార్ కాబట్టి ఈ 3 లక్షలు ఇతనికి ఇస్తూ ప్లస్ ఇతనికి ఇస్తుంది. అంటే ఇప్పుడు సులభన్ సార్ ఇన్కమ్ ఎంత అయింది? 10,000 10,000 డైలీ ఎంత? రైట్ 20,000, నెలకి ఎంత? 6 లక్షలు. రైట్. ఈ 20,000 ఈయన 20,000 ఈయన 10,000 ఈయన 10,000 ప్లస్ ఈ ప్రవీణ్ సార్ 10,000, ప్లస్ ఈ ప్రైవేట్ సార్ 10,000 రెండు కలిపి రోజు 20,000, రెండు కలిపి 20,000 రోజు 20,000, రోజు 20,000 నెలకు నెలకు 6 లక్షలు, 6 లక్షలు. 6 ఎలిబెట్. క్లియర్? క్లియర్. ప్లస్ శ్యామ్ టీం కూడా ముందుకెళ్ళింది. ప్లస్ షాంపూమ్ ఇతను కూడా డైలీ 10,000, నెలకు 3 లక్షలు సంపాదించాడు. ఇతను కూడా డైలీ 10,000 సంపాదించాడు. రౌండ్. సో శ్యామ్ రెఫర్ చేసింది ఎవరు? సో షాంపూ రిపేర్ చేసింది ఎవరు? సులభన్. సులభన్. కాబట్టి ఈ 3 లక్షలు ప్లస్ ఈ 3 లక్షలు సులభానికి ఇస్తూ సులభానికి శ్యామ్కి ఇస్తూ ప్లస్ శ్యామ్ కూడా ఇస్తుంది. ప్లస్ షాంపూ సులభానికి ఇస్తూ ప్లస్ శ్యామ్ కూడా ఇస్తుంది. సరే, శ్యామ్కి ఇస్తూ ప్లస్ సులభన్ సార్కి ఇస్తుంది. ఇప్పుడు సులభన్ సార్ ఇన్కమ్ ఎంత అయింది? సులభన్ సార్ ఇన్కమ్ ఎంత అయింది? 30,000. ఈయన పేరు పేరు ప్రవీణ్ 10,000, ప్రవీణ్ 10,000 సార్ అక్కడ ఏం చెప్తాడు? సార్ చెయ్యి. ప్రవీణ్ 10,000, ప్రైవేట్ 10,000 తర్వాత శ్యామ్ 10,000 షాంపూ 10,000 ప్లస్ సులభన్ సార్ 10,000. ప్లస్ సులభన్ 10,000 అంటే డైలీ 30,000, డైలీ 30,000 నెలకు 9 లక్షలు. నెలకు 9 లక్షలు. క్లియర్? క్లియర్. ఇప్పుడు చెప్పండి, ఇద్దరే ఉన్నారు మీకు తెలిసిన చెప్పు ఇప్పుడు చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇంకా ఉన్నారు. మూడో వ్యక్తిని తీసుకొచ్చాం అనుకో, ప్లస్ ఇప్పుడు 3 వచ్చి మీరు తీసుకొచ్చారు. మీరు పర్చేజ్ చేస్తారు. ఇతను పని చేస్తే అందరు సపోర్ట్ వస్తుంది. ఇతను సపోర్ట్ చేస్తారు. అందరికి పర్చేజ్ సపోర్ట్ వస్తుంది. ప్లస్ ఇతను డైలీ 10,000 తీసుకుంటే ప్లస్ ఇతను డైలీ 10,000 తీసుకుంటే ఆ 10,000 కూడా సులభన్ సార్కి వస్తుంది. అదే ఆ 10,000 కూడా సులభన్ సార్కి వస్తుంది. నాలుగో వ్యక్తిని తీసుకొచ్చినాం, 4 వ్యక్తి తీసుకొచ్చాము. ప్లస్ 1,000 రూపాయలు డైరెక్ట్ ఇంట్రడ్యూసర్ వస్తుంది. ప్లస్ 1,000 రూపాయలు డైరెక్ట్ మనకు పెట్రోల్ ఇన్కమ్ వస్తుంది. ఎంతమందిని తీసుకొస్తే అన్ని 1,000 రూపాయలు వస్తాయని చెప్పాను కదా, అట్లా ఎంతమంది తీసుకొచ్చిన వస్తుంది. మనం ఎంతమంది తీసుకొస్తే అంత డైరెక్ట్ మనం చెప్పాం కదా. రైట్. ఇతను కూడా డైలీ 10,000 తీసుకున్నాడు. ప్లస్ ఇతను కూడా డైలీ 10,000 తీసుకోండి. ఆ 10,000 కూడా సులభన్ సార్కి వస్తుంది. ఆ కూడా సులభన్ సార్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిని డైరెక్ట్ చేసినాం. 10 మంది డైరెక్ట్ చేసి 10 మంది రోజు 10,000 సంపాదిస్తారు. 10 మంది 10,000 సంపాదిస్తుంది. అంటే డైలీ 1 lakh, డైలీ 1 lakh, నెలకు 30 లక్షలు. నెలకు 30 లక్షలు. అట్లా ఎంత మందిని డైరెక్ట్ చేస్తే ఎంత మంది మనం డైరెక్ట్ చేసి అంత మనకు ఇన్కమ్ వస్తుంది. వస్తుంది. క్లియర్? క్లియర్. సో ఇది దాని మీద పెట్టేసాయి.